ఈ పోర్న్ వీడియోలు పెళ్లి కాకముందు చూసేవాళ్ళు, లేదా పెళ్ళైన తర్వాత చూసేవాళ్ళు. పెళ్ళైన తర్వాత కూడా కపుల్స్ చూడడం, ఈ 3 విభాగాలుగా మనం విభజించవచ్చు. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళు పోర్న్ చూసి ఎక్సైట్ అవుతుంటారు. తర్వాత కొద్దిమందికి అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అనే ఒక వ్యాధి డెవలప్ అవుతుంది. వాళ్ళకి ఆ పోర్న్ చూడకపోతే వాళ్ళకు నిద్ర పట్టదు, లేదా ఒక రకమైనటువంటి అనీజీనెస్ ఉంటుంది, చదువుకోవడానికి డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా పెళ్లి కన్నా ముందు జరిగే ప్రాబ్లమ్స్. ఇకపోతే పెళ్ళైన తర్వాత కూడా తను ఒక్కడే వెళ్ళి పోర్నో చూడడం ఒక పద్ధతి, ఇద్దరు భార్యాభర్తలు కలిసి పోర్నో చూడడం ఇంకో పద్ధతి. ఈ ఇద్దరిలో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి చూస్తారో వాళ్లకు పోర్నో వల్ల బెనిఫిట్ ఉంటుంది. అతను ఒక్కడే చూసి సంతృప్తి పడుతుంటే ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పోర్నోలో ఒక పర్టికులర్ పొజిషన్లో వాళ్ళు చేశారనుకోండి, ఇతనికి ఆ పొజిషన్ చేయడానికి తగిన సామర్థ్యం ఉండకపోవచ్చు, ఇతని అంగం పొట్టిగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, అమ్మాయి హిప్స్ ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డాగీ అనే ఒక పొజిషన్ ఉంటుంది. ఆ డాగీ పొజిషన్లో అమ్మాయికి హిప్స్ కనుక ఎక్కువ ఉంటే వీడు డాగీ చేయలేడు. డాగీ చేయలేకపోయినంత మాత్రాన వీడు అసమర్థుడని కాదు. కనుక వాళ్ళు ఆలోచించుకొని ఇద్దరు కలిసి చూసినప్పుడు కొత్త కొత్త పద్ధతుల్ని నవోన్మేషం అంటారు, కొత్త వాటిని ఆచరించుకొని వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. కనుక పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు మధ్య మధ్య పోర్న్ చూడడం అనేది మంచిది. కొద్దిమందికి కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళైన తర్వాత ఒక మొనోటనీ వస్తుంది. అమ్మాయి ఒక దరిద్రమైన నైటీ వేసుకొని ఉంటుంది, బెడ్రూమ్ అలానే ఉంటుంది. వీడి సరిగ్గా శృంగారంలో పాల్గొందాం అనుకునేసరికి పిల్లలు ఏడుస్తారు, లేదా పిల్లలు నిద్రపోరు. ఈ విషయాలలో వాడికి హస్బెండ్కు చిరాకు వేస్తూ ఉంటుంది. అల్టిమేట్గా ఈ పూటకు చాలిద్దాంలే అని వీడు ఊరుకుంటాడు. ఇలా అనుకోకుండా సెపరేషన్ వచ్చేసి సెక్స్లెస్ మ్యారేజెస్ కూడా తయారవుతుంటాయి. కనుక లైఫ్లో స్పైస్ ఉండాలంటే అప్పుడప్పుడు పోర్నో చూడడం మంచిదే. కానీ పోర్నో చూసిన ప్రతి వ్యక్తి అదే రకంగా చేయాలనుకోవడం పొరపాటు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు. సో పోర్నోకు వాళ్ళు కావాలని అంగం ఎక్కువ పొడవున్న ఆర్టిస్టులను ఎన్నుకుంటారు. తర్వాత కొన్ని కెమెరా ట్రిక్స్ ఉంటాయి. వాడు చేసేది 2 నిమిషాలైనా 20 నిమిషాలు చేసినట్టు మనకు భ్రాంతిని కలగజేస్తుంటారు. వాడి లెంత్ కొంచెం ఉన్నా కూడా మనకు ఎక్కువ ఉన్నదని అనిపించే ప్రక్రియ చేస్తుంటారు. సో ఈ ట్రిక్స్ వల్ల మనం మోసపోవద్దు. సో పోర్నో మంచిదే, పోర్నో చేయడం వల్ల నష్టమేమీ లేదు. అయితే పోర్నోలో కొన్ని విపరీతమైనవి సోషల్లీ నాట్ యాక్సెప్టబుల్ కూడా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మాస్ అబ్బాయిలు అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు ఒకటేసారి చేయడము, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి చూసి వాటిని ట్రై చేయాలనుకోవడం మన సొసైటీలో నాట్ యాక్సెప్టెడ్. కనుక మీరు మీ పర్సనల్ వ్యవహారానికి మాత్రమే పోర్నోను ఉపయోగించుకోండి. దాన్ని మీ పార్ట్నర్ మీద రుద్దకండి, అన్లెస్ మీ పార్ట్నర్కి ఇష్టమైతే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, 3 అని ఒకటి ఉంటుంది. అందులో 2 అమ్మాయిలు ఒక అబ్బాయి కానీ, లేదా 2 అబ్బాయిలు ఒక అమ్మాయి కానీ ఇట్లా ఉంటుంది. సో దానికి పార్ట్నర్ ఇష్టం లేకుండా మీరు పోర్నో చూసి ఆ పోర్నోలో చేసినట్టే చేయాలనుకోవడం పొరపాటు. కనుక ప్రతిదీ కూడా ఇద్దరు మాట్లాడుకొని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, ఆ 10 నిమిషాలు మీరు ఎంజాయ్ చేసిన నెక్స్ట్ 6 మంత్స్లో, నెక్స్ట్ 1 ఇయర్లో వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకొని మీరు కొత్త పద్ధతులకు వెళ్ళొచ్చు. సాధ్యమైనంత వరకు థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ కానంత వరకే ఆ ఫ్యామిలీ బాగా ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ పెరిగిన కొద్దీ బాడీ కౌంట్ అంటారు. ఈ బాడీ కౌంట్ ఎక్కువైనప్పుడు డైవోర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక డైవోర్స్ రాకుండా ఉండాలనుకుంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్ మాత్రమే ఉండేది మంచిది. సో ఈ 3 5 ఇట్లాంటి సమ్లన్నీ కూడా వదిలేసుకోండి. అట్లాగే షిప్పులు కూడా, సిచ్యువేషన్ షిప్ అని, బెంచ్ షిప్ అని ఇట్లాంటి కొన్ని షిప్పులు ఉన్నాయి. ఈ షిప్పులు కూడా వదిలేసుకొని మన ట్రెడిషనల్గా మనకు ఒక హస్బెండ్ ఒక వైఫ్తో ఉండే సంసారం చేయడాన్ని మన సంస్కారం కానీ, మన సొసైటీలు కానీ, మన రిలీజియన్ కానీ మనకు ఎంకరేజ్ చేస్తుంది. మీరు అగెన్స్ట్ సొసైటీ వదలుచుకున్నప్పుడు మీకు సరిపోయినంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండడం కానీ, తర్వాత అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండి కానీ, అమ్మాయి కూడా అర్థం చేసుకునేది ఉంటే అప్పుడు చేయండి. కానీ వన్ సైడెడ్గా ఎప్పుడు కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. పర్టికులర్గా ఒక పొజిషన్ చేయాలనుకుంటే దానికన్నా ముందు కొంత ట్రైనింగ్ అవసరం, రిహార్సల్స్ ఉంటాయి, తర్వాత ట్రైనర్స్ ఉంటారు. ఎలా ట్రైన్ చేయాలి, ఎలా వంగాలి, ఎంతసేపు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక కాలు మీద నిల్చొని ఆ అమ్మాయితో సెక్స్ చేయగలడు. ఆ ఒక్క కాలు మీద నిల్చోవడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజ్. సో దానికన్నా ముందు 1 నిమిషము, అర నిమిషము ఒక కాలు మీద నిల్చోవడము, తర్వాత ఆ కాలును పైకి ఎత్తి పెట్టుకోవడము, అమ్మాయి కూడా అలా ఒక కాలును పైకి ఎత్తి పట్టుకోవడము, ఇవన్నీ కూడా దీనికి ట్రైనింగ్ ఉంటుంది, రిహార్సల్స్ ఉంటాయి, వాళ్ళు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవేవి చేయకుండా
బాగా భోంచేసి రాత్రి 10:30కు ఇవన్నీ ట్రై చేస్తే ఫెయిల్యూర్ అవుతుంది. అంతేకాక మీకు ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. బెస్ట్ టైం టు డూ సంసారం అనేది ఎర్లీ మార్నింగ్. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి. శృంగారంలో పాల్గొంటే కాళ్ళు లాగుతాయి. రన్నింగ్ చేసినప్పుడు ఛాతీలో దడ వస్తుంటుంది. అట్లాగే శృంగారంలో పాల్గొన్నప్పుడు దడ వస్తుంటుంది. రన్నింగ్ చేసినప్పుడు బ్రెత్లెస్నెస్, ఇలా దమ్ము వస్తూ ఉంటుంది. శృంగారంలో కూడా వస్తుంది. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే వెంటనే సెకండ్ రౌండ్ తీసుకునే మధ్యలో రెస్ట్ తీసుకోవడం అవసరం. శృంగారం కూడా ఒక రౌండ్ కాగానే వెంటనే సెకండ్ రౌండ్ చేయలేరు. దానికి కూడా మధ్యలో రెస్ట్ అవసరం. ఈ రెస్టింగ్ పీరియడ్ను రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ కొద్దిమందికి నిమిషాలు ఉంటుంది, కొద్దిమందికి గంటలు ఉంటుంది, కొంతమందికి నెలలు, సంవత్సరాలు కూడా ఉంటుంది. యూజువల్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్లు చెప్తుంటారు, సార్ మేము లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే నాడు కలిసాం, మళ్ళీ ఈ రోజు కలవాలి అని వస్తారు ఓ రోజు ముందు. సో వాళ్ళకు శృంగారం అనేది వన్స్ ఇన్ ఇయర్ అంతే, మళ్ళీ సంవత్సరం దాకా కలవరు. లేదా కొద్దిమంది ప్రతిరోజు చేస్తాం అనుకునే వాళ్ళు ఉంటారు. కనుక రకరకాలు ఉంటారు. ఏది చేసినా తప్పులేదు, మొత్తానికి చేయడం అనేది మంచిది. ఎవరైతే ఫ్రీక్వెంట్గా సెక్స్లో పాల్గొంటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, తర్వాత ఆరోగ్యంగా ఉంటారు. సో శృంగారం కనీసం నెలకు 21 సార్లు చేయాలి. ఓ వారం 10 రోజులు చేయకపోయినా పర్లేదు. కనుక ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే సెక్స్ చేయడం అనేది మంచిది.